హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ మీడియా. నేను మీ అంతా వీసీని. రవి హెలాయిస్ హాస్పిటల్ ప్రముఖ ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ రవీస్ హెలాయిస్ హాస్పిటల్ ప్రముఖ ఆర్థోపెడిక్స్ కన్సల్టెంట్ డాక్టర్ విజయభాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన మాటల్లోనే ఇప్పుడు సమంత గారికి ఎఫెక్ట్ అయిన మయోసైటిస్ గురించి, జనరల్గా అది మసిల్స్ ఎఫెక్ట్స్ అని చాలా వరకు మనం వింటూనే ఉన్నాం, చాలా వీడియోస్ మనం చూస్తూనే ఉన్నాం. కానీ దానివల్ల బోన్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? సో బోన్స్ వల్ల ఆ మసిల్స్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఏంటి రిలేటెడ్ అనే వివరాలని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం సార్, ఇప్పుడు చూసుకుంటే రీసెంట్గా సమంత గారికి మయోసైటిస్ వచ్చిందని చాలా న్యూస్లో మనకి ట్రాల్ అవుతూనే ఉంది. కానీ చాలామంది డాక్టర్స్ అది మసిల్ ఎఫెక్టే అంటున్నారు. సో మసిల్ ఎఫెక్ట్ అవడానికి రిలేటెడ్గా బోన్స్ ఎఫెక్ట్ అయ్యి ఉంటుందని మా అభిప్రాయం. సో ఇది ఎంతవరకు నిజం సార్? మయోసైటిస్ అనే వర్డ్ని ప్రపంచం అంతా తెలిసే విధంగా సమంత గారు చేయడం, ఒకప్పుడు మనము మయస్థీనియా గ్రేవిస్ అనే ఒక రోగాన్ని అమితాబ్ బచ్చన్ గారు ఎలాగైతే వారి వలన ప్రజల్లో ఒక అవగాహన పెరిగిందో, అలాగే ఈరోజు మయోసైటిస్ గురించి కూడా ప్రపంచం అంతా చెప్పుకునే విధంగా సమంత గారు తమంతట తామే మీడియాకు వచ్చి చెప్పడం వల్ల ప్రజలకు అందరికీ తెలుస్తుంది. మయోసైటిస్ అంటే మజిల్ ఇన్ఫ్లమేషన్ అండి. మజిల్ ఇన్ఫ్లమేషన్ అంటే కండరాల ఎర్రదనం, నొప్పి, వాపు రావడం. సో ఇది మయోసైటిస్ మా క్లినిక్స్లో ఆల్మోస్ట్ 70% కేసెస్లలో మనం చూస్తూ ఉంటాం. కేవలం ఈరోజు సమంత వలన దీని గురించి వెరీ రేర్ అన్నట్టుగా అనుకుంటున్నారు. ఇది రేర్ డిసీజ్ కాదండి, ఇది కామన్ డిసీజ్. సో దీనిలో మయోసైటిస్ అన్నది కండరాలలో ఎన్నో కారణాల వలన ఇన్ఫ్లమేషన్ అంటే ఒక యొక్క కణాల వ్యాప్తి చెందడం, కణాల వ్యాప్తిలో అది ఎర్రబడడం, అలాగే వాపు రావడం, నొప్పి రావడం, ఈ మూడు లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీన్ని మయోసైటిస్ ఆర్ కండరాల ఇన్ఫ్లమేషన్ అంటాం. సో ముఖ్యంగా ఈ కండరాల ఇన్ఫ్లమేషన్ కావడానికి రొటీన్గా మనం రెగ్యులర్గా చూసుకుంటే మోస్ట్ కామన్గా మనం ఆర్థరైటిస్లలో వస్తుందండి. కీలవాతంలో కీళ్ళ చుట్టూ ఉండే కండరాలలో మయోసైటిస్ వస్తుందండి. ఇంజురీ వలన కూడా కణాలలో వ్యాప్తి చెంది కణాలలో ఎర్రబడ్డం, వాపు నొప్పి రావటం వలన ఇన్ఫ్లమేషన్ వస్తుంది. దాన్ని మయోసైటిస్ అంటామండి. ఇన్ఫెక్షన్ వలన అంటే బ్యాక్టీరియా, ఫంగల్ అండ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వలన కూడా మయోసైటిస్ వస్తుంది. అంతేకాకుండా బోన్ ట్యూమర్స్ అంటే ఎముకలలో గడ్డలు కానీ, కీళ్ళల్లో కానీ, లేకపోతే కండరాలలో గడ్డలు ఉండటం వల్ల కొంత కణజాలం వ్యాప్తి చెందటం వలన కూడా మనకు మయోసైటిస్ వస్తుందండి. అంతేకాకుండా ఇప్పుడు చెప్పుకునే సమంత విషయంలో ఇమ్యూనలాజికల్ డిజార్డర్ అంటే రోగ నిరోధక శక్తి యొక్క ప్రాబల్యం మారడం వలన, దానిలో ఒక కొంత చలనం ఏర్పడటం వలన ఇలాంటి వ్యాప్తి అంటే ఇలాంటి మయోసైటిస్ ఇప్పుడు మనం ఇమ్యూనలాజికల్ డిజార్డర్ అంటే ఆటో ఇమ్యూన్ డిజీజ్ వలన కూడా మయోసైటిస్ వస్తుంది. సో ఇలా మనం చెప్పుకుంటూ పోతా ఉంటే రోజు మేము చూసే పేషెంట్స్లలో ఎక్కువ శాతం మయోసైటిస్ కేసెస్ వస్తాయి. కానీ ఈరోజు మనం సమంత గారికి వచ్చిన ఆటో ఇమ్యూన్ డిజీజ్ కారణంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి మొట్టమొదటి మాట నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇది భయపడే డిజీజ్ కాదు. ఇది వెరీ రేర్గా 1% వ్యక్తులలో కొంత కాంప్లికేట్ అవుతుంది, కానీ 99% కేసులలో మయోసైటిస్ రికవర్ అయ్యే డిజీజ్ అండి. సో వెదర్ ఇట్స్ అన్ ఇమ్యూనలాజికల్ డిజార్డర్ ఆర్ ఎనీ అదర్ డిసీజ్. అంటే ఇమ్యూనలాజికల్ అంటే రోగ నిరోధక శక్తి అన్న మన బాడీలో ఉంది కాబట్టి మనము ఈరోజు ఎన్నో టాక్సిన్స్ కానీ, బ్యాక్టీరియా కానీ, వైరల్ కానీ, ఇతరత్ర ఫారిన్ బాడీస్ వలన, శత్రువుల వలన మనం బాడీ నుంచి విముక్తి వస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక ఫారిన్ బాడీ అది వైరస్ రూపంలో కానీ, లేకపోతే బ్యాక్టీరియా రూపంలో కానీ, లేకపోతే ఫంగల్ రూపంలో కానీ, లేకపోతే టాక్సిన్స్ రూపంలో కానీ మన బాడీలో శత్రు రూపంలో ఎంటర్ అయినప్పుడు దాన్ని మనం యాంటీజెన్ అంటాం. సో ఈ యాంటీజెన్కి కౌంటర్గా మన బాడీలో ఒక మిలిటరీ సిస్టమ్ లాంటి ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. దాన్ని రోగ నిరోధక శక్తి అంటాం. సో ఇమ్యూన్ సిస్టంలో బి సెల్స్ను, టీ సెల్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతాయి. లింఫాటిక్ సిస్టంలో, ఇమ్యూన్ సిస్టంలో బి సెల్స్ మనకు ఒక ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఎలాగైతే మిలిటరీ సిస్టంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఉంటుందో అలాగే బి సెల్స్ అంటూ మన ఇమ్యూన్ సిస్టంలో డెవలప్ అయ్యి ఆ యొక్క యాంటీజెన్ లాంటి శత్రువును నాశనం చేస్తుంది. అలాగే మనకు రిజర్వ్డ్ మిలిటరీ లాగా మనకు టీ సెల్స్ అనేటివి మన బాడీలో ఉంటాయి ఇమ్యూన్ సిస్టంలో. సో ఆ టీ సెల్స్ మనకు మన జీవితకాలం ఉంటూ ఫ్యూచర్లో ఇలాంటి శత్రువు లాంటి బ్యాక్టీరియా కానీ, వైరస్ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు అప్పుడు అవి కౌంటరాక్ట్ అయ్యి అప్పుడు ఆ యొక్క వైరస్ను కానీ, బ్యాక్టీరియాని కానీ మెమరైజ్ సెల్స్ ద్వారా తెలుసుకొని వాటిని నాశనం చేసే ప్రయత్నం చేస్తుంది. అంటే మనం వ్యాక్సిన్స్ తీసుకుంటాం. వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడు మనకు ఇమ్మీడియట్లీ రిలీఫే కాకుండా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా వ్యాక్సిన్ హెల్ప్ చేస్తుంది.
సో అలా ఆ వ్యాక్సిన్ వల్ల మనకు టీ సెల్స్ ప్రొడ్యూస్ అయ్యి మన శత్రువు నుంచి మనల్ని కాపాడుతుంది. సో ఈ యొక్క మయోసైటిస్ అనే వ్యాధి ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క ఫార్మేషన్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టంలో కొంత మార్పు రావటం వల్ల టిష్యూ రీమోడలింగ్లో కానీ టిష్యూ ఫార్మేషన్లో కానీ ఈ యొక్క యాంటీబాడీ యాంటీజెన్ ఫార్మేషను మిస్గైడ్ అయినప్పుడు అందులో ఫామ్ అయ్యే ఆటో ఇమ్యూన్ డిజీజే ఈ యొక్క మయోసైటిస్ అండి. ఇది సెల్ఫ్ లిమిటింగ్ డిజీజ్, అంటే తనంతట తానే రికవర్ అయ్యే రోగము అని భావించడం జరుగుతుంది. అందుకనే 99% రికవర్ అవుతారు. కేవలం 1%లో 0.1 to 2% మాత్రమే డెత్ అవుతారు. అందులో కూడా 99% రికవర్ అవుతారు. సో భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని లక్షల మందిని మేము మయోసైటిస్ వ్యాధిని చూస్తూ ఉంటాం, రోజు ప్రాక్టీస్లో చూస్తాం. కానీ ఈరోజు సమంత కారణంగా తన ఎక్స్పోజర్కి వచ్చింది కాబట్టి ఇది చాలా రకాలుగా సోషల్ మీడియాలో ప్రజల్ని మిస్గైడ్ చేసే విధంగా సమంత చనిపోతుంది, సమంత కథవుతుంది, ఇదవుతుంది అని భయభ్రాంతులను సృష్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, మిస్గైడ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రజల్ని చాలా మిస్గైడ్ చేస్తున్నారు. తనకు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదండి. ఎప్పుడైతే ఈ యొక్క మయోసైటిస్ ఇన్ఫ్లేమ్ అవుతుందో, ఎప్పుడైతే ఆన్ అండ్ ఆఫ్ ఇంటర్మీడియట్గా ఈ వ్యాధి క్రోనిక్ డిజీజ్ కంటే దీర్ఘకాల వ్యాధిలో తనలో ఉంటుందో, ఎప్పుడైతే ఇది ఫ్లేరప్ అయినప్పుడు కొంత నీరసంగా, అంటే అమితాబ్ బచ్చన్ గారు ఎలాగైతే మయోసైటిస్ గ్రేవియస్ తోటి అప్పుడప్పుడు సఫర్ అవుతుంటారో అలాగే సమంత గారు కూడా అప్పుడప్పుడు సఫర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కానీ తన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి తను తాను రీమోడల్ చేసుకుంటుంది, సెల్ఫ్ లిమిటింగ్గా తను తాను రిపేర్ చేసుకుంటుంది, బాడీలో తను రికవర్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కానీ దీనికి చేయాల్సిన బ్లడ్ టెస్ట్లు, కావాల్సిన మజిల్ మినరల్స్ లెవెల్స్ కానీ మజిల్స్ విటమిన్ లెవెల్స్ చూసుకుంటూ వాటి యొక్క సప్లిమెంట్స్ ప్రాపర్గా ఆహారం తీసుకుంటూ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ రోజు ప్రాణాయామం, మెడిటేషన్, యోగా, దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తూ మానసికంగా శారీరకంగా హాయిగా ఉన్నప్పుడు ఇది ఆటోఇమ్యూన్ డిజీజ్గా ఆటోమేటిక్గా తనంతట తాను రిపేర్ చేసుకుంటూ బాగుపడుతూ ఉంటుంది. వెరీ రేర్గా దీనిలో రెండు ఉంటుంది. ఒకటేమో మోనో మయోసైటిస్ అంటే సింగిల్ మజిల్ లోకలైజ్డ్ డిజీజ్ అంటారండి. రెండోది పాలిమయోసైటిస్ అంటే అన్ని కండరాలు ఎఫెక్ట్ అవ్వడం. సో మయోసైటిస్లో యూజువల్గా రికవరీ ఫాస్ట్ అండ్ బెటర్ ఉంటుంది. పాలిమయోసైటిస్లో వెరీ రేర్గా 1% వ్యక్తులలో బాడీలో ఉండే అన్ని కండరాలు నెక్రోసిస్కి లోనవుతాయి. అంటే కణాలు దెబ్బతింటాయి, చనిపోతూ ఉంటాయి. కణాలు చనిపోయినప్పుడు కండరాల్లో ఒకలాంటి చలనం లేనప్పుడు ఏమవుతుందంటే ఊపిరితిత్తు తీసుకునే కండరాలలో కూడా బలహీనత ఏర్పడపడి ఊపిరి తీసుకునే పరిస్థితుల్లో వెంటిలేటర్ మీద పోయి సమ్ టైమ్స్ అన్ని మజిల్స్ ఫెయిల్ అయిపోయి మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్లో పోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మయోసైటిస్లో రికవరీ రేట్ 99.9 ఉంది, డెత్ రేట్ ఓన్లీ 0.1% ఉంది. ఎలాంటి భయపడొద్దు. ఇది ఆటోఇమ్యూన్ డిజీజ్, రికవర్ అయ్యడానికి ఆస్కారం ఈజీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా